పటాన్చెరులో రివెంజ్ పాలిటిక్స్ కు రంగం సిద్ధమైందా? మెదక్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న నీలం మధుపై కాటా శ్రీనివాస్ కక్ష తీర్చుకునేందుకు రెడీ అయ్యారా? అసెంబ్లీ ఎన్నికల్లో తనకెదురైన ఓటమికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారా? మెదక్ ఎంపీ సీటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ కాటాను ఎలా కూల్చేయనుంది? నీలంను ఎలా గెలిపించుకోనుంది? మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్చెరు కాంగ్రెస్ లో అలజడి వాతావరణం కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి ఇటీవలే పార్టీలోకి వచ్చిన నీలం మధుకు కాంగ్రెస్ అధిష్టానం మెదక్ ఎంపీ సీటు కేటాయించడంతో అక్కడి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నీలం మధుకు సీటు కేటాయించడంపై కాటా శ్రీనివాస్ కస్తుమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తన ఓటమికి కారణమైన నీలం మధుకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాటా. నీలం మధుకు సహకరించేదే లేదంటున్నారు ఆయన. మెదక్ ఎంపీ సీటును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ నీలం మధును కలిపేందుకు మంత్రి కొండా సురేఖను రంగంలోకి దింపింది. ఇద్దరు నేతలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు కొండా సురేఖ. ఇద్దరిని పిలిపించి మాట్లాడారామె. అయితే సర్ది చెప్పబోయిన సురేఖ ముందే కాటా శ్రీనివాస్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను అన్ని మాటలన్న వ్యక్తికి ఎలా సపోర్ట్ ఇవ్వాలన్నారు. గతంలో తన భర్త మీద నీలం మధు చేసిన వ్యాఖ్యలకు చెంప చెళ్లుమనిపించాల్సిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. చాలా అన్యాయం జరిగిందక్క. ఎందుకంటే ఆయన ఫీల్డ్ గా లేకపోతే సినిమా గెలిపాడా 2000 ఓట్లు. ఆయన మాట్లాడినే నిజంగా ఇంట్లో తను అంటారు తప్పించి మాట్లాడు అలాంటిది దీని గురించి మాట్లాడిన నిజంగా మీరేమనుకోకండి, నేనైతే చెప్ప పగలగొట్టాలనుకున్నాను. ఎప్పటినుంచో ఈ ఇద్దరి మధ్య ఉన్న వివాదం అసెంబ్లీ ఎన్నికల టైంలో పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ నుంచి పటాన్చెరు సీటు ఆశించిన కాటా, నీలం ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలకు దిగారు. వ్యక్తిగతంగానూ దూషించుకున్నారు. అప్పుడు నీలం మధును కాదని కాటా శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో మనస్తాపానికి గురైన నీలం మధు బీఎస్పీలో చేరి పోటీలో దిగారు. నీలం మధు బీఎస్పీలకు వెళ్లి పోటీ చేయడంతో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గెలిచారు. కాటా శ్రీనివాస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో తన ఓటమికి నీలం మధు కారణమయ్యారంటూ కాటా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ ముందు ప్రస్తావిస్తూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కూడా. కానీ కాంగ్రెస్ మెదక్లో గెలవాలంటే ఇద్దరు చేతులు కలపాలని కాటాను మంత్రి సంతాయించినట్టు తెలుస్తోంది. గెలిచాక పార్టీ సరైన గుర్తింపుస్తుందని కాటాను సురేఖ కూల్ చేసినట్టు సమాచారం. మొత్తంగా నీలం మధుపై పీకల్లోతు కోపంతో ఉన్న కాటా శ్రీనివాస్ వర్గం మంత్రి సురేఖ మంతనాలతో కూల్ అవుతుందో లేక రివెంజ్ తీర్చుకుంటుందో చూడాలి.